ఈవెన్ ఎంపీ సెగ్మెంట్ లో కూడా తెలుగుదేశానికి బలం లేనటువంటి సందర్భంలో తను గెలవడంతో పాటు ఎంపీ సెగ్మెంట్ కూడా ఓట్లు తెప్పించింది ఈయనగా అవుతాడుగా కొలికపూడి. అట్లా నేను కొలికపూడి వలన వచ్చాడని గెలిచాడని నేను అన్నాను. చంద్రబాబు గారి లెక్క, కూటమి లెక్క, తెలుగుదేశం బీజేపీ జనసేన బలం లెక్క. కానీ అదేదో చిన్ని చెప్తే గెలిపించారన్నట్టు రాయడం ఎందుకు ఈనాడు? ఆ లెక్కనైతే కొలికపూడి వలన గెలిచారని చెప్పచ్చు కదా. ఇక్కడ మరొక ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే ఆ కొలికపూడి చెప్తున్నటువంటి వాదనలో నైతికత ఉంది, కేసినేని చేస్తున్న చర్యల్లో అనైతికత ఉంది. కేసినేని తిరువూరు వెళ్ళేటప్పుడు నీకు నచ్చకపో లోకల్ ఎమ్మెల్యేని వెంట పెట్టుకెళ్ళడం నీ బాధ్యత. అట్ ద సేమ్ టైం ఆ నియోజకవర్గంలో ఇతని వ్యతిరేకుల్ని ప్రోత్సహించకుండా నీ బాధ్యత. ఇట్లా ఇట్లాంటి వాటిని కంట్రోల్ చేయకపోవడం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొంప ముంచింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అనేక మంది ఎమ్మెల్యేలు ఇలాంటి అహంకారం ప్రదర్శించారు, ఒక వర్గాన్ని దూరం పెడతా వచ్చారు, మీడియా సోషల్ మీడియా వాళ్ళని కూడా దూరం పెడతా వచ్చారు. వాళ్ళు ఫలితం అనుభవించారు. వాళ్ళు వర్గాలు అనేటటువంటి ఎప్పుడు పార్టీలను నాశనం చేస్తాయి, ఇంకెక్కడికో వెళ్ళక్కర్లా. మొన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏడాది ముందే జగన్మోహన్ రెడ్డి చాలా మందిది అనౌన్స్ చేసేసాడు సీట్లు మార్చడం కదా. ఏడాది ముందే అనౌన్స్ చేసేసాడు. ఏడాది లోపు ఎందుకు సెట్ కాలేదు? పాత ఎమ్మెల్యే